హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. రెవెన్యూ శాఖలో హవాల్దార్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుండే అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అయితే అడగట్లేదండి. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సో ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మా ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ప్రతి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ప్రతిరోజు తెలుసుకోవచ్చు. సో అయితే ఈరోజు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చి ఎస్ఎస్సి నుంచి అయితే విడుదల కావడం అయితే జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేశారు. సో ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుండి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి షెడ్యూల్ అయితే ఇచ్చారండి. సో ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి విడుదలైంది. ఆల్రెడీ మన ఛానల్ కూడా అప్లోడ్ చేసాము. సో అయితే April 30th తోటి పోస్టులకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారండి. సో ఇంకెవరైనా అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఉంటే కనుక సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు సో ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకుంటారని మరొకసారి వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే కనుక ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత సో వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి షెడ్యూల్స్ అయితే ఇచ్చారు. March 22, 2022 నుంచి అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేటు April 30, 2022 వరకు అయితే ఉందండి. సో క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ అభ్యర్థులందరూ కూడా ఇంటర్వ్యూ అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 ఎగ్జామ్ వచ్చేసి July 2022 జూలై మంత్లో అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ మనకి డేట్ అయితే మెన్షన్ చేయలేదు. టు బీ నోటిఫైడ్ లేటర్ అయితే మెన్షన్ చేశారు. సో పోస్టులకి వివరాలు అయితే చూద్దాము. దీనిలో మనకి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ ఎంటీఎస్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది అయితే మెన్షన్ చేయలేదండి. విల్ బి ఇంటిమేటెడ్ లెటర్ అయితే మెన్షన్ చేశారు. అలాగే హవాల్దార్ అండ్ సిబిఐసి అండ్ సిబిఎన్ పోస్టులు అయితే కనుక 3603 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ ఓన్లీ హవాల్దార్ పోస్టులు మాత్రమే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఎంటీఎస్ అండ్ హవాల్దార్ సిబిఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ పోస్టులకి అయితే కనుక 18 నుంచి 25 ఇయర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ హవాల్దార్ ఇన్ సిబిఐసి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఫ్యూ పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అనేది ఇచ్చారు. సో ఈ పోస్టులకి అయితే ఇంకా 18 నుంచి 25 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు కదా ఏజ్ రిలాక్సేషన్ గురించి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫిమేల్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ రోజు రేపటి వరకే టైం అయితే ఉంది కాబట్టి సో క్వాలిఫికేషన్ అభ్యర్థులందరూ కూడా ఇన్ టైం అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి హౌ టు అప్లై ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చారండి. సో అప్లై చేసిన అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. https://ssc.nic.in ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసి నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా ఒకసారి చదివిన తర్వాత ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఎందుకంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మొబైల్లో చేస్తానండి. సో అందుకోసం మీకు అయితే జూమ్ చేసి చూపించడానికి కూడా అవ్వదు నాకు. సో కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా ఒకసారి చదవండి. బట్ నోటిఫికేషన్ ఉంటుంది ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా చదవమని అయితే చెప్తున్నాము. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం 100 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళా అభ్యర్థులు అయితే కనుక మీరు ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. సో మిగిలినటువంటి అభ్యర్థులు కేవలం 100 రూపాయలు అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో మీరైతే కనుక ఎగ్జామ్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అభ్యర్థులు అయితే కనుక చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం టోటల్గా 10 ప్లేసెస్లో అయితే మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకైతే కనుక హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ సో టోటల్గా 3 ప్లేసెస్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ 8th పాయింట్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా నేను ఇక్కడైతే యాడ్ చేశాను. 8th పాయింట్లో మీకు ఇక్కడ టేబుల్ ఫామ్ లాగా అయితే ఉంది కదా, సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి, మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడండి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో దీనిలో మనకి పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. పేపర్ 1లో చూస్తే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏమేమి సిలబస్ అయితే ఉంటుందనేది ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూస్తే కనుక జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ టైం డ్యూరేషన్ అయితే ఇచ్చారు. పేపర్ 1 ఎగ్జామ్ వచ్చి మీకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. సో అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ద క్వశ్చన్స్ విల్ బీ సెట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందండి. సో అదొకటైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేపర్ 2 ఎగ్జామ్ అయితే కనుక డిస్క్రిప్టివ్ మోడ్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి కింద అయితే మెన్షన్ చేశారు. పేపర్ 2 విల్ బీ ఆఫ్ డిస్క్రిప్టివ్ టైప్ ఇన్ పెన్ అండ్ పేపర్ మోడ్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో అలాగే మీరు పేపర్ 2 ఎగ్జామ్ వచ్చేసి తెలుగులో రాసుకునే అవకాశం కూడా అయితే ఉందండి. సో కింద కూడా అది మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ చూస్తే కనుక షార్ట్ ఎస్ఏ అండ్ లెటర్ ఇన్ ఇంగ్లీష్. సో మీకు ఇక్కడ దీని నుంచి టోటల్గా 50 మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో పేపర్ 1 పేపర్ 2 ఎగ్జామ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి పేపర్ 1లో ఉన్నటువంటి ఎగ్జామ్ యొక్క సిలబస్ అయితే ఇచ్చారు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. పేపర్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. సో ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు కదా. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ చూస్తే కనుక వాకింగ్ మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే సపరేట్గా ఇచ్చారు. వాకింగ్లో చూస్తే కనుక మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్స్ ఇన్ 15 మినిట్స్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 1 కిలోమీటర్ ఇన్ 20 మినిట్స్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. సైక్లింగ్ మేల్ క్యాండిడేట్స్కి 8 కిలోమీటర్స్ ఇన్ 30 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి 3 కిలోమీటర్స్ ఇన్ 25 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా టేబుల్ ఫామ్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్కి చూస్తే కనుక హైట్ 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ చూస్తే కనుక మినిమం ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్ హైట్ 152 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. వెయిట్ చూస్తే కనుక 48 కేజీస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ 1 అయితే కింద ఇచ్చారండి. కేటగిరీని బట్టి అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే ఇంకా 30%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ కేటగిరీ వాళ్ళకి అయితే 25%, ఆల్ అదర్ కేటగిరీస్కి అయితే కనుక 20% ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ పేపర్ 2 విల్ బీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ 2 ఆర్ యాజ్ ఫాలోస్ ఇన్ కింద ఇచ్చారు. అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే కనుక 40%, ఆల్ అదర్ కేటగిరీస్కి అయితే కనుక 35% అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలా అప్లై చేసుకోవాలని ఇక్కడైతే ఇచ్చారండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అలాగే కింద వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మీరు చదివి పోస్టులకి అయితే ఇన్ టైంలో అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే కేటగిరీని బట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు, ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 9th నెంబర్లో చూస్తే కనుక టోటల్గా హైదరాబాద్లో 152 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో చూస్తే కనుక 24th నెంబర్లో అయితే ఉందండి. విశాఖపట్నంలో చూస్తే కనుక టోటల్గా 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీని బట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసి డీటెయిల్గా
పోస్టులకి అయితే కనుక చదివి నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీరు ఈ పోస్టులకి అయితే ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేటు April 30, 2022 వరకు అయితే ఇచ్చారండి. సో ఈరోజు రేపటి వరకే టైం ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల ఉంటున్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుద్ది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.